వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. వీకోట మేజర్ పంచాయతీ గత 5 సంవత్సరాల్లో అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు దూసుకుపోయారని కూడా అనుకోవచ్చు. ఇవాళ పదవి విరమణ సందర్భంగా వీకోట మేజర్ పంచాయతీలో పిఎన్ లక్ష్మమ్మతో పాటు వార్డ్ మెంబర్ సభ్యులందరినీ ఇవాళ పిఎన్ నాగరాజు వార్డ్ మెంబర్లను సన్మానించడం జరిగింది. అలాగే వార్డ్ మెంబర్లు చేసిన సేవలను గుర్తించి వాళ్ళకు మెమరాన్ కూడా ఇవ్వడం జరిగింది. పిఎన్ నాగరాజు మాట్లాడుతూ కార్మికులు చేసిన సేవలను గుర్తించి వాళ్ళకి పాద పూజలైతే చేసిన ఘటన చూసుకున్నాము. మరిన్ని విషయాలు పిఎన్ నాగరాజ్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. ఈ రోజు సర్పంచ్ గా మేము బాధ్యత తీసుకున్న వెంటనే ఈ రోజు హైమల్ సైకిల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు ప్రతి గ్రామంలో మీరు ఎక్కడ వెళ్తే కూడా ఈ రోజు మీకు అంధకారం అనేది లేదు. ఎందుకంటే మేము ఆ రోజు చేసిన ఈ హైమల్ సైకిల్ కృషి వల్ల ఈ రోజు ప్రజలు ఎక్కడా కూడా ఈ అంధకారంలో మగ్గే పరిస్థితి ఎక్కడా కూడా కనబడే పరిస్థితి పొందలేదు. కారణంలో దాదాపు అప్పుడు స్పెషల్ ఆఫీసర్ బాగా ఉంది. ఈ రోడ్డు 24 హైవే అయ్యి రోడ్డుకి ఇటుపక్కల వైడింగ్ జరిగింది. ఈ వైడింగ్ జరిగినప్పుడు ఇటు సైడ్ అటు సైడ్ డ్రైన్ అవసరం ఉంది ఇవ్వడానికి. కానీ ఆ డ్రైన్ అనేది ఎవరు సరిగ్గా రిప్రజెంట్ చేయకుండా కాంట్రాక్టర్ కి ఆయన ఫుల్ షేప్ లో ఈ రోడ్ అనేది వేసేసి వెళ్ళిపోయినాడు. వాళ్ళకి ఏదైతే అలాట్మెంట్ ఉందో డ్రైన్ అనేది అది వాళ్ళు కంప్లీట్ చేయడం. సరే మేము ఉచితంగా చూస్తే ఈ పక్క డ్రైన్ లేదు, ఆ పక్క డ్రైన్ లేదు, వర్షం నీళ్ళంతా కూడా ఇక్కడికి వస్తా ఉంది. అక్కడ ఉన్న ఇంట్లో వాళ్ళకంతా కూడా పెద్ద సమస్య ఇస్తా ఉంది. అంటే మళ్ళా ఎన్హెచ్ సంబంధించి మిల్కా సింగ్ అని చెప్పి ఆ రోజు విజయవాడలో ఎన్హెచ్ సంబంధించి ఇంజనీర్ ఉన్నాడు. ఆయన మాట్లాడినాం, సార్ ఇది చేశారంటే లేదు సార్ మనం ఎన్ని మీటర్లు కాలువ ఇచ్చామో 12 జాగాలంతా వేసారు, ఓలో వేసారు, 7 కోట్ల వేసారు, మన బంగాళూరులో వేసారు. ఎక్కడ అవసరం పడుతుందో వీకోటలో అభివృద్ధి చేసే పరిస్థితి ఈ రోజు కనబడలేదు. లాంటి మన గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మీరు అందరికీ కూడా జ్ఞాపకమే ఉంటుంది. ఆ మెట్ల మీద ఒక ఆమె వచ్చి కరోనాతో చనిపోయింది. ఆ రోజు ఎవరు కూడా ఆమెను ముట్టే పరిస్థితి ఎవరికి కనబడలేదు. కానీ ధైర్యంగా ఆ రోజు మా పంచాయతీ కార్మికుల సహకారంతో, అది కాకుండా మసీదులో కొందరు యువకుల సహకారంతో దాదాపు 150 క్రిమినేషన్స్ అనేది ఈ రాష్ట్ర చరిత్రలో ఎవరు కూడా కరోనా అనేది ఎవరు కూడా చేయలేదు. ఎవరైనా చనిపోతే వాళ్ళ సొంత రక్త బంధువులు కూడా దగ్గరకు వచ్చే పరిస్థితి లేదు. అలా మా ఇంట్లో ఎవరు చనిపోయినారు వచ్చేస్తాం పోయిన పరిస్థితి ఆ రోజు ఉంది. అలాంటి ధైర్యంగా మేము సర్పంచ్ గా ఉండి మా ఆధ్వర్యంలో దాదాపు 150 ఖననాలు అనేది ఆ రోజు చేయడం జరిగింది. ఎవరికి కూడా పౌష్టికారంలో ఎలాంటి లోటు ఉండకూడదని చెప్పి ఎవరైతే పేషెంట్స్ క్వారంటైన్ లో ఉన్నారో వాళ్ళకి ఫుడ్ అంత చేసామో, ఫ్రూట్స్ అంత చేసామో, ఎగ్స్ అంత చేసామో, వాళ్ళకి ఏం కావాలో ఇంకా కొందరికి ఆర్థికంగా కూడా ఆ రోజు సహాయం అందించడం జరిగింది. గ్రామ పంచాయతీ వైఎస్ఆర్ కుటుంబ వార్డు సభ్యులు అందరికీ నమస్కారం. గ్రామ పంచాయతీ ఉద్యోగ బృందానికి సిబ్బంది నా ధన్యవాదాలు. ఈ సోదర విలేకరుల బృందానికి నా నమస్కారం, విలేకరుల బృందానికి నా నమస్కారం. గ్రామ పంచాయతీ ప్రజలందరికీ కూడా నా నమస్కారం. పెద్దలకి అందరికీ, రాజకీయ నాయకులకి, కుటుంబంలో అందరికీ కూడా నా నమస్కారం. ప్రతి ఒక్కరికి ఎరుగుతున్నారు. ఈ వీకోట గ్రామ ప్రజలందరూ పదవీ కాలం పోయినా కూడా మీరు నేనున్నంత వరకు కూడా నన్ను ఇదే విధంగా అభిమానిస్తారని నేను కోరుకుంటున్నాను. మా నాగరాజు కూడా ఎన్నో కార్యక్రమాలు చేశాడు, నా మీద ఎంత చూపారు, మీరందరూ కూడా అతను ఒకటి చూడాలని నేను కోరుకుంటున్నాను. ఇకపోతే ఈ వీకోట గ్రామ పంచాయతీకి నేను చేసిన పనులను నేను ముందు వచ్చి నడుచుకున్నాను.